సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ పిఠాపురంలో మొన్న ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది సార్. అటు జనసేనకి అండ్ టీడీపీకి అక్కడ నాగబాబు గారు ఒక ఈవెంట్లో భాగంగా వెళ్ళడం జరిగింది. అయితే టీడీపీ కార్యకర్తలంతా కూడా జై వర్మ జై జయ వర్మ అంటూ నినాదాలు ఇవ్వడం, వాళ్ళకు పోటీగా అటు జనసేన వాళ్ళు కూడా జై జనసేన జై పవన్ కళ్యాణ్ అంటూ వాళ్ళు నినాదాలు ఇవ్వడం, వీళ్ళ మధ్య ఒక ఆధిక్య పోరైతే నడిచింది సార్. ఆ తర్వాత వీళ్ళపైన టీడీపీ వాళ్ళపైన ఎవరైతే అరిచారో, ఎవరైతే వీళ్ళపైన ఇబ్బంది పెట్టారో వాళ్ళపైన కేసులు అయితే నమోదు చేశారు. కేసు పెట్టింది నాగబాబు అనే ఒక వ్యక్తి అని సాక్షి మీడియా పెద్దగా ప్రచారం అయితే చేసింది. అంటే కొణిదెల నాగబాబే పెట్టించాడని చెప్పేసి, ఆ తర్వాత వాళ్ళు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు, ఇది జనసేన కార్యకర్త నాగబాబు పెట్టాడని చెప్పేసి. కానీ ఏం జరుగుతుంది ఆ పిఠాపురంలో అని చూస్తే సార్, అక్కడ వర్మగా ఉన్నారు కదా, ఆయన లేకుండా ఉంటేనే అక్కడ కంచుకోటగా పవన్ కళ్యాణ్ గారికి అది మారుతుంది, ఆయన ఉండుంటే ఆయన పోటీ వీళ్ళిద్దరి మధ్య ఉంటుంది అన్నట్టుగానే ప్రవర్తిస్తున్నారు. అందుకే జనసేన వర్మను లేకుండా చేద్దామనే ప్లాన్లో భాగంగా ఇదంతా చేస్తున్నారు అంటున్నారు. మరి ఏం జరుగుతుంది పిఠాపురంలో, దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్? పిఠాపురంలో ఆధిపత్య పోరు అనేది ప్రొజెక్ట్ చేయటం ప్రతిపక్షానికి అవసరం. ఓకే, వాళ్ళు అందులో భాగంగానే అక్కడ ఒక వైరుధ్యం ఉంది అనేది ప్రచారం చేస్తున్నారు. వైరుధ్యం ఉండొచ్చు కూడా, ఎందుకంటే వర్మ తన ఉనికిని తాను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది అక్కడ. లేదు, ఆయన వేరే నియోజకవర్గం వెతుక్కునైనా వెళ్ళిపోవాలి. ఆయన వెళ్ళిపోవట్లేదు, అక్కడే ఉన్నాడు. అక్కడే ఉండి నెక్స్ట్ టైం తానే నిలబడతాను అన్నటువంటి ప్రొజెక్షన్ ఇస్తున్నాడు ఆయన. తాను త్యాగం చేసిన దానికి ఏదైనా గుర్తింపు ఉండాలని కూడా కోరుకుంటున్నాడు. ఆ గుర్తింపు కేవలం తెలుగుదేశం పార్టీ నాయకత్వం నుంచే కాదు, తను ఫెసిలిటేట్ చేసినటువంటి జనసేన పార్టీ నుంచి కూడా ఆ రెస్పెక్ట్ని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఆయన ఎక్స్పెక్ట్ చేసినటువంటి రెస్పెక్ట్ దక్కకపోతే ఆయన కొంచెం బాధపడి ఆ బాధలో ఏదైనా అటు ఇటు తుళ్ళే అవకాశం కూడా కలదు. అందుకని అయితే ఇప్పుడు ఏంటి ఆప్షను, ఆయన ఎక్కడికి పోలేడు. వర్మ ఒకవేళ తెలుగుదేశం పార్టీని వీడితే ఎక్కడికి వెళ్తాడు? జనసేనలోకి రాలేడు. ఎలాగో అతని జీవితానికి విలన్ జనసేనే అనుకుంటే ఆల్టర్నేటివ్ ఇంకేముంది, వైసీపీ ఉంది. వైసీపీలోకి పోలేడు కదా. అందుకని ఆయనకి ఇస్తామన్నటువంటి పదవులు ఇవ్వటంలోనూ తాత్సారం చేస్తున్నారు. ఇతని నియోజకవర్గాన్ని నమ్ముకుని ఉన్నాడు. ఈ నియోజకవర్గాన్ని నమ్ముకుని ఉన్నంతకాలం ఇతనికి ఏదో మేలు చేస్తే సరిపోతుంది. అతని పర్సనల్ లెవెల్లో ఏవో కొన్ని ఆయనకు ఫేవర్స్ చేసేస్తే ఉంటాడు అలాగే అనేటువంటి ఒక అభిప్రాయం ఏవైనా తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ఉందా? వాళ్ళు పవన్ కళ్యాణ్ని సీరియస్గా ఫెసిలిటేట్ చేయాలని అయితే అనుకుంటున్నారు. ఆయనతో ఇప్పుడు ఘర్షణలు పడాలి, ఎవరో ఒక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే గురించో లేకపోతే సీటు త్యాగం చేసిన ఎమ్మెల్యే గురించో జనసేనతోనో పవన్ కళ్యాణ్తోనో గొడవ పడాలని టీడీపీ అనుకోవడం లేదు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు ఈ మైత్రి బంధానికి జీవనాధారం పవన్ కళ్యాణ్ అనేది వాళ్ళకి స్పష్టంగా తెలుసు. అందుకని వాళ్ళు క్లియర్గా ఆ ఏరియాలోకి వెళ్ళరు. ఏది వాళ్ళకి కేంద్రంలో సినిమా మారుతోంది అనే పరిస్థితి వస్తే మాత్రం పవన్ కళ్యాణ్ని క్షమించరు, పవన్ని క్షమించరు, బీజేపీని క్షమించరు. కానీ అప్పుడు వాళ్ళు సెక్యులర్ అయిపోతారు. హిందూ మతం గురించి కూడా మాట్లాడరు. అప్పుడు కేంద్రంలో సీన్ మారుతోంది అనే ఇండికేషన్ కనుక టీడీపీకి ఉంటే, లేనంతకాలం వాళ్ళు పవన్ కళ్యాణ్ మీద ఏగవాలినా ఊరుకోరు. ఆ ఏగ తెలుగుదేశం ఏగైనా సరే చంపేస్తారు. అంతగా కమిట్మెంట్ చూపించాలి అని అనుకుంటున్నాడు చంద్రబాబు. అనుకోవడం వలన కేసులు పెట్టగలిగారు పోలీసు. కేసులు పెట్టిన తర్వాత అది కొణిదెల నాగబాబు మరొక నాగబాబు అనేది ఒక కాంట్రవర్సీ వాళ్ళు రైజ్ చేశారు, వైసీపీ వాళ్ళు. అది కాదు అని చెప్పుకునే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. సరే, ఆ గొడవ పక్కన పెట్టేస్తే వర్మ చేయవలసింది ఏంటి? ఎప్పటికప్పుడు ఇలాంటి ఒక గొడవ రైజ్ చేసి తనని తాను న్యూస్లో ఉంచుకుంటూ తనకు కావలసినటువంటి పనులు, ఇప్పుడు దీని వెనకాల ఒక అనునయ కార్యక్రమం నడుస్తుంది కనిపించకుండా. ఈ అనునయ కార్యక్రమం సందర్భంగా ఆయన కొన్ని ప్రతిపాదనలు చేసి వాటిని పొంది సైలెంట్ అవుతాడు. మళ్ళీ 4 రోజుల తర్వాత రైజ్ అవుతుంది ఏదో ఇష్యూలు. ఇది ఆయన జీవన ఒక రకంగా ఆయన జీవన విధానంగా మారిపోయింది వర్మకి. అలా కొనసాగుతాడు ఆయన, అది అనివార్యం. దానికి ఫిక్స్ అయిపోయినట్టుగా కనిపిస్తున్నాడు ఆయన. ఒకరోజు నేను త్యాగం చేశాను అని చెప్పి అడ్మిట్ చేస్తాడు ఎక్కడో, కానీ నాకు దక్కింది ఏమిటి అని కూడా ఒక ఆవేదన వ్యక్తం చేస్తాడు. వెరీ నెక్స్ట్ డే ఆయన ఎవరో రోడ్డు మీద వెళ్తున్నటువంటి ఒక అమ్మాయిని పలకరిస్తాడు. ఏమమ్మా ఎలా ఉంది అని. ఈయన కారులో ఉంటాడు. ఏదో అయ్యగారు ఇలా బతికేస్తున్నావు, మీరు లేరు కదా అంటున్నామని. లేకుండా ఎక్కడున్నానమ్మా, ఇక్కడే ఉన్నాను కదా,
గెలిచింది పవన్ కళ్యాణ్ గారైనా మన నాయకుడే కదా, నేను ఉన్నాను కదా, మీకు ఆయనకి మధ్య ఏదైనా ఉంటే నాకు చెప్పుకోండి అని మాట్లాడతాడు. అదంతా వీడియో షూట్ అయ్యి బయటకు వస్తుంది. చూస్తున్నాం ఆ వీడియోలన్నీ సోషల్ మీడియాలో. సో తన ప్రజెన్స్, తన ఉనికి చాలా ప్రాధాన్యత సంతరించుకుని ఉంది ఇక్కడ. పిఠాపురం అంటే వర్మది అనేది ఎప్పటికప్పుడు నిరంతరం ప్రజల మనసుల్లో ఉండటానికి ఆయన విపరీతంగా పాకులాడుతున్నాడు అనేది వాస్తవం. తద్వారా ఏంటంటే ఎప్పటికప్పుడు తనని లైమ్ లైట్లో ఉంచుకొని తనకు కావలసినటువంటి పనులు సానుకూలపరుచుకుంటూ తన ఉనికిని కాపాడుకోవడంలో భాగంగా ఆయన అప్పుడప్పుడు కొంచెం అగ్రెసివ్గా కూడా వ్యవహరిస్తున్నాడు. ఈ కథ వాళ్ళకి తెలుసు, జనసేనకు కూడా తెలుసు. అందుకని జనసేన అధినాయకుడు మాట్లాడాల్సి వస్తే వర్మ గారికి అన్నీ తెలుసు, ఆయన ఎలా చేయాలో ఆయనకి తెలుసు. ఆయన ఏం చేసినా అందరి మంచి కోసమే చేస్తాడు. ఇలాంటి జనరల్ స్టేట్మెంట్ ఏదో ఇస్తాడు ఆయన. గతంలో కూడా ఒకసారి వర్మ గారికి ఏదో కొంచెం అలకలో ఉన్నట్టున్నాడు అని ఎవరో అంటే చీచి ఆయన అలకలో ఉండటం ఏంటి, ఆయన నాకు మార్గదర్శి, క్రాంతదర్శి ఇలా ఏవో మాట్లాడాడు ఆయన. విచిత్రమైన స్టేట్మెంట్లు పవన్ కళ్యాణ్. అదే జరుగుతుంది, అంతకు మించి ఏం లేదు. వర్మ తన ఉనికిని నిలబెట్టుకోవడానికి పడుతున్న కసరత్తు ఇదంతా. ఉనికిని నిలబెట్టుకోవడంతో పాటు దీనికి ఎక్స్టెన్షన్ కోరుకుంటున్నాడు ఆయన. ఒకవేళ పిఠాపురం నియోజకవర్గం నీకు చోటు లేదు అని కనుక నిర్ధారిస్తే అప్పుడు తనకి ఏం కావాలి అనేది అడిగి దానికి సానుకూల పరిస్థితులు కల్పిస్తే చాలు నాయకత్వం అని అనుకుంటున్నాడు ఆయన. అది సానుకూల పరిస్థితి ఉంటాడు, లేకపోయినా ఉండక తప్పని భరిస్తాయి. ఎక్కడికి పోలేడు, జనసేనలోకి పోలేడు, వైసీపీలోకి పోలేడు, సిపిఐ సిపిఎంఎల్లోకి అంతకంటే వెళ్ళలేడు. కాబట్టి కళ్ళు నవరంధ్రాలు అలా మూసుకుని అక్కడ కూర్చోవడం తప్ప మార్గం లేదు ఆయన. కాకపోతే అప్పుడప్పుడు అలా రైజ్ అవ్వకపోతే తనకు వచ్చేవి కూడా రావు. ఆ వచ్చేవి రాబట్టుకోవడం కోసం పడుతున్న తిప్పల్లా కనిపిస్తోంది. వర్మది నిజంగా దయనీయమైన పరిస్థితి. ఆ పరిస్థితి పగవాడికి కూడా రాకూడదు, ఆయనకు వచ్చింది. ఆయన ఏదో ఆయన కష్టం ఆయన పడుతున్నాడు. ఓకే, ఒకసారి ఆయన టికెట్ రాకుండా ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచారు. ఆ గెలిచిన తర్వాత టీడీపీలోకి వెళ్ళారు. మరి అటువంటి ప్రయత్నం ఏమైనా చేసే ఛాన్స్ ఉంది సార్? అంటే అది గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది, గ్రౌండ్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అంటే ఓటర్ మూడ్ ఎటు ఉంది అనేది తెలిసిపోతుంది ముందే. రేపు పొద్దున ఒకవేళ పవన్ కళ్యాణ్ మీద ఓటర్కి వ్యతిరేకత ఉంది అని కనుక తెలిస్తాయి, కూటమి పవన్ కళ్యాణ్కి ఆ సీట్ ఇవ్వాలి అనుకుంటే అప్పుడు అలాంటి ప్రయత్నం చేయొచ్చు ఆయన. ఓకే, చేసి ఒకవేళ గెలిచి అసలు అప్పుడు ఎన్నికల్లో ఇదే 11 ఇదే స్థానాలకి ఇదే 21 స్థానాలకి పవన్ కళ్యాణ్ అంగీకరిస్తాడా అనేది కూడా చర్చే. అప్పుడు ఆయన ఒక 50కి ఎగబడవచ్చు. 50 స్థానాలకి అకామిడేట్ చేయడం ఇబ్బంది కలిగినప్పటికీ తెలుగుదేశం ఫెసిలిటేట్ చేయొచ్చు. చేసినప్పుడు ఇలాంటి అభ్యర్థులు ఒక 7-8 స్థానాల్లో తేలుతారు. వీళ్ళని టీడీపీ వెనక నుంచి సపోర్ట్ చేసి కూడా గెలిపించవచ్చు. అలా గెలిపించిన చరిత్రలు ఉన్నాయి మనకి. ఓకే, ఒక పార్టీతో అవగాహన ఉండి అక్కడ అభ్యర్థిని పెట్టరు వీళ్ళు, కానీ అక్కడ ఒక అభ్యర్థి వీళ్ళ నుంచి బయటకు వెళ్ళి ఇండిపెండెంట్గా పోటీ చేస్తాడు. వీళ్ళు క్యాడర్ కనిపించకుండా అతనికి మద్దతు ఇస్తుంది, అతనే గెలుస్తాడు. ఆ తర్వాత పార్టీలోకి వస్తాడు, అవతల నాయకుడిని కిల్ చేస్తాడు. ఈ రాజకీయ క్రీడ కూడా చూసాం మనం. అందుకని అది కూడా జరగచ్చు. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో ఆయన 21 కాదు 50కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఉత్తరాంధ్రలో ఇంకో 10 అడుగుతాడు, రాయలసీమలో 10-15 అడిగితే 50 సెట్ అవుతుంది. 50లో మెజారిటీ స్థానాలు గెలిస్తే ఆయన కింగ్ మేకర్గా ఇంకొంచెం ఎక్కువ ఎలివేషన్తో వస్తాడు. అంటే తెలుగుదేశం పార్టీని మరింత కార్నర్ చేయడం జరుగుతుంది. అప్పుడు తను కార్నర్ అయిపోకుండా ఉండడానికి ఇలాంటి అభ్యర్థులను వాళ్ళు మోటివేట్ చేసి ఈ 50 స్థానాల్లో వాళ్ళు 20-25 గెలుచుకునేలాగా వీళ్ళే డిజైన్ చేసి ఆ పార్టీని తన కంట్రోల్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చంద్రబాబు డెఫినెట్గా చేస్తాడు. కాబట్టి అలాంటి సదవకాశం కోసం ఎదురు వస్తున్నాడు వర్మ. అది జరిగితే డెఫినెట్గా ఈయన గెలిచి చంద్రబాబు గారి తొడ మీద కూర్చుని అవతల వాళ్ళకి సవాల్ చేయగలడు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.